Guys, welcome back to Birds of Santosh. Coming back to another video. Time morning 6 అవుతుంది. ఈ టైంలో వీడియో ఎందుకు చేస్తాను అనుకుంటున్నారా? 8 పైన అయిందంటే ఈ ట్రాఫిక్ సౌండ్స్కి నేను మాట్లాడితే వినపడదు. 6 అయినా కానీ చూడండి ఇక్కడ పార్క్లో ఎంతమంది ఉన్నారో చూసారా? ఈరోజు వీడియో ఏంటంటే మనం కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి 1 వీక్ అయింది కదా. ఈ 1 వీక్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ 1 వీక్లో ఏం నేర్చుకున్నానంటే వీడియో ఎలా తీయాలి, ఎన్ని యాంగిల్స్లో పెడితే మనకి వీడియో చూడడానికి ఎంత బాగా వస్తుంది, అలాగే ఎడిటింగ్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నా. నార్మల్గా థంబ్నెయిల్స్ పిక్సార్ట్లో లేదా క్యాన్వాలో చేస్తూ ఉన్నామని ఇప్పుడు కొంచెం ఫోటోషాప్ నేర్చుకున్నా, ఫోటోషాప్లో చేస్తున్నా. అలాగే వీడియోస్ కూడా లైట్గా ప్రీమియర్ ప్రోలో స్టార్ట్ చేస్తున్నా. మీకు బెటర్ క్వాలిటీ ఇవ్వాలి కదా, అందుకే కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఏమనుకున్నా అంటే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకున్నా. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఫాలో అయ్యే వాళ్ళంటే అందరూ తెలిసి ఉంటుంది. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి 3 days అయితే బాగానే చేశాను, కానీ 4th day నుంచి మార్నింగ్ 6 o'clock రావడం వల్ల కోల్డ్ స్టార్ట్ అయింది. అయినా కూడా వీడియోస్ కొన్ని వాయిస్ ఓవర్ లేకుండా బీజిఎమ్స్తో మేనేజ్ చేశా. ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రతిరోజు ట్రై చేస్తాను. ఈ స్క్రిప్ట్ రైటింగ్లో అయితే అసలు నాకు ఫన్ చేయడం రాదు. అలాంటిది స్క్రిప్ట్ రైటింగ్ రాస్తుంటే నాకే నవ్వు వస్తుంది. ఇలా మా ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నాడు రూమ్లో, ఆయన అయితే వీడియోస్ చేయడానికి సిగ్గుపడుతున్నాడు. ఎలా వెళ్తే ఎలా చూస్తున్నా సరే అనేసి నేను అక్కడే ఎలాగల్లా స్టార్ట్ చేస్తా, చూపిస్తా. ఇంకా నేను రాను వీడియోస్ ఎలా ఉంటాయో ఇంప్రూవ్ చేసుకుంటా. నేను నా వీడియోస్లో కొన్ని టాపిక్స్ అయితే అనుకున్నా, అలాగే కొన్ని కేటగిరీస్. అది ఏమంటే 1 డాగ్స్, 2 స్టూడెంట్ లైఫ్ స్టైలు, 2 బెంగళూరు లైఫ్ స్టైలు, 4 లైట్గా మోటివేషన్. అసలు ప్రజెంట్ నాకే మోటివేషన్ లేదు, కానీ మీకు ఎలా మోటివేట్ చేస్తారనుకుంటున్నారా? నాకు చెప్పేవాళ్ళే, అందుకే నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. వీడియోస్ కానీ నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నీచ్ ఏమంటే ఎక్స్ప్లోరింగ్, లాగింగ్ అండ్ మోటివేషను అండ్ స్టూడెంట్ లైఫ్ స్టైలు అలా అనుకొని స్టార్ట్ చేశా. కానీ ఇప్పుడు 3 కేటగిరీస్లో మాత్రం వీడియోస్ చేస్తున్నా. అది డైలీ 2 days ఒక కేటగిరీ, 2 days ఒక కేటగిరీ, ఇంకో 2 days ఇంకో కేటగిరీ అలా స్టార్ట్ చేశా. కానీ ఏమంటే వీక్లీ ఒక కేటగిరీకి మాత్రము రీచ్ బాగా వస్తుంది, ఇంకొక కేటగిరీ రావట్లే, ఇంకొక కేటగిరీ మీడియం వస్తుంది. అది ఎందుకు అలా అవుతుందో అర్థం కావట్లే. మీరు ఏ కేటగిరీ అయితే లైక్ చేస్తున్నారో దాన్ని కొంచెం కమెంట్ చేయండి, నేను అదే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అలాగే ఈ SEO ఆప్టిమైజేషన్ నాకు కొంచెం అర్థం కావట్లేదు. ఎవరన్నా కొంచెము పెద్ద క్రియేటర్స్ ఎవరన్నా వీడియోస్ కొంచెం చూస్తుంటే అది ఎలానో కొంచెము నాకు సజెస్ట్ చేయండి, అది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను. వీడియోస్లో నా వాయిస్ ఫ్లూయెంట్గా ఉందో లేదో కొంచెం మీరే చెప్పాలి. నా వీడియోస్లో నేను బాగానే మాట్లాడాను అనుకుంటున్నాను కదా, అది మీరు చెప్తే నాకు ఇంకా బాగా తెలుస్తుంది, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది. కొంచెం అందరూ కమెంట్ చేయండి. అందరూ ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్, షేర్స్, లైక్స్ అన్నీ కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగుంది. అలాగే యూట్యూబ్ కానీ చేస్తారని అనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. నా వీడియోస్కి అయితే మ్యాక్సిమం వచ్చింది 300 views లాంగ్ వీడియోస్కి, అంతకు మించి రాలేదు. అది కొంచెము సపోర్ట్ చేయండి. యూట్యూబ్లో కొంచెం గ్రో అవ్వాలంటే లాంగ్ వీడియోస్లో రీచ్ రావాల్సిందే. అందరూ కొంచెము సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం రీచ్ బాగా వస్తుంది, ఇంకా కొంచెం నాకు బూస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ బాగా చేయడానికి. అలాగే షార్ట్స్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు, అది కాదనట్లేదు. కొంచెం లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నిన్న నాతో ఒక అతను అన్నాడు, ఈ యూట్యూబ్లో వీడియోస్ లాంగ్ వీడియోస్ చేసుకుంటే ఏం వస్తుంది బ్రో అనేసి. చేసుకుంటే ఏం వస్తుందో ఏం రాదో నాకు తెలియదు బ్రో, కానీ నాకు కమ్యూనికేషన్లో కొంచెము ఫ్లూయెన్సీ బాగుంటుంది.
ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి నాకంటూ, అందరితో కమ్యూనికేట్ అవ్వడానికి. అందుకనే స్టార్ట్ చేశా, దీనికంటూ వేరే పర్పస్ ఏం లేదు. కెమెరా ముందు మాట్లాడడానికి భయం నాకు, అలాంటిది ఇప్పుడు వీడియోస్ చేస్తున్నా కదా, కొంచెం కొంచెం ఇంప్రూవ్ ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా, బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి. ఇది నీకనే కాదు, అందరికి చెప్తున్నా. ఎవరు కొంచెం డిస్కరేజింగ్గా మాట్లాడతారో వాళ్ళకి. వస్తే సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వచ్చినా పోయేదేం లేదు. ఎందుకంటే కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది, నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. మనలో ఏం నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ తెలుస్తాయి కదా, అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇది నాకు కొంచెం మోటివేషన్గా ఉంది, ఎందుకంటే నాకు కొంచెం రిజల్ట్ కనిపించింది దీంట్లో, అందుకే చెప్పాలనుకుంటున్నా. అలాగే కొంతమంది చెప్తున్నారు బాగా వీడియోస్ కొంచెం బాగా చేస్తున్నావు, కొంతమంది కమెంట్స్లో ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తున్నారు. కమెంట్స్, షేర్స్. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నా ఫ్రెండ్స్ ఫాలో అవుతున్నారు కానీ వీడియోస్ చూడట్లే. కొంచెం చూడండి రీ, మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారో. మెయిన్లీ మా క్లాస్ వాళ్ళు కొంచెం చూసి ఎలా ఉన్నా చెప్తే నాకు అర్థమవుతుంది కదా. వేరే వాళ్ళు చూడలేదంటే ఓకే, కనీసం మీరు కూడా చూడకపోతే ఎట్టా. కొంచెం చూసి ఎలా ఉందో చెప్పండి. మీ రీప్లైస్ కోసం వెయిట్ చేస్తుంటా, ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.